వర్షాకాలం మొదలైందంటే చాలు పోడు రైతులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి భూములను చదును చేసుకుని పంట వేసుకునేందుకు సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడే పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు. ఒకవేళ గతంలో వాళ్ళు ఆల్రెడీ అటువంటి భూముల్లో పోడు చేసుకొని వాళ్ళు బతుకు జీవనం గడిపినప్పటికీ మళ్ళీ తిరిగి అక్కడ విత్తనాలు వేస్తున్న సమయంలో రంగప్రవేశం చేసి ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ సృష్టిస్తూ ఉంటారు. అటు పరస్పరంగా గిరిజనులకి పోలీసులకు మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇది మనం తరచుగా చూస్తుంటే ఇప్పుడు అటువంటిది ఒకటి జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగరం అడవుల్లో ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చల్లాక అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారు కొంతమంది గిరిజనులు. అయితే గుడిసెలను తొలగించేందుకు భారీ ఎత్తున అక్కడికి పోలీసులు మోహరించారు. అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో గుడిసెల్ని తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అక్కడికి జేసీబీలు, ట్రాక్టర్లు, ప్రొక్లైనర్తో అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసుల అటవీ శాఖ అధికారుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా గిరిజనులు పోలీసుల పైన తిరుగుబాటు చేశారు. అయితే గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య ఈ గొడవ తోపులాట తారాస్థాయికి చేరింది. కారం పొడి, కర్రలతో గిరిజనులు పోలీసులపై ఎదురుదాడి చేశారు. పలువురు పోలీసులకి, అటవీ శాఖ అధికారులకు కూడా ఈ ఘటనలో దాడులకి సంబంధించి గాయాలయ్యాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్ చూడండి. చేతిలో కారం పొడి, కర్ర, ఇతరత్ర మారణాయుధాలు కనబడుతున్నాయి. పోలీసులు అక్కడికి చేరుకొని వారందరికీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపుగా అక్కడ ఉన్నటువంటి ఆ గుడిసెలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం, తమకి జీవనోపాధి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం గుడిసెలోనే ఉంటామని చెప్పి ఈ గుడిసెలు వేసుకుంటే పోలీసులు వచ్చి మా గుడిసెలు అక్కడి నుంచి తొలగించేస్తున్నారు, వాటిని ధ్వంసం చేస్తున్నారని చెప్పి అంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి సుమారుగా 100 మంది గిరిజనులు, 100 మంది పోలీసులు అక్కడ ఉండగా ఒక్కసారిగా పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. అట్లా కాదు సార్ నేనే మాట్లాడుతున్నాను, ఏదో సమాధానం చెప్తున్నాను. మిగతా డిపార్ట్మెంట్ వెంకటేశ్వర్ ఇక్కడ మేము 2 గుంటలకు 3 గుంటలకు మేము ఇక్కడ నివసిస్తాను. చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. అవతల గొత్తోళ్ళు కానీ ఇవతల ఈ ఏరేటోళ్ళు కానీ వాళ్ళు పోలు నరుకున్నారు. వాళ్ళని ఏమంటే ఈ గొత్తోళ్ళని ఏమంటే లేదు. వాళ్ళు దేనికి వచ్చిందో దేనికి వాళ్ళు ఓట్ల కోసం వచ్చిందా దేనికోసం వచ్చిందో మాకు తెలియదు. మేము ఇక్కడ లోకలు వాళ్ళు ఎక్కడి నుండి సర్టిఫికేట్ నుండి వచ్చింది ఉంటాను. ఒక్కొక్కరు 30 ఎకరాలు 40 ఎకరాలు కొట్టుకున్నారు. ఈరోజు ట్రాక్టర్లు ఉన్నాయి. ఈరోజు మాకు నరుకుతాందుకు ఇక్కడ మేము ఒక మనకు నరకలేదు. మేము ఎందుకు నరకడం లేదు? మేము ఏందని మేము నివసిస్తాం. నరకదా తప్ప మేము చేయొద్దు అని మేము నరకలేము. అసంటప్పుడు మాకు వచ్చి మా కూల కొడతాను. ఎందుకు కూల కొడతాను? మేము అవతల చూపెడతానంటాను. అవతల బోరింగ్లు ఇచ్చిండ్లు, బోరింగ్లు ఇచ్చిండ్లు, కరెంట్ లైన్లు ఇచ్చిండ్లు. ఎవరైనా ఇచ్చిండ్లు? మా ఎస్టీలకు ఎందుకు ఇవ్వకూడదు? సీతక్క మమ్మల్ని ఇదొక్కటి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయండి అంతే. మేము చెప్పేది ఏంటంటే మేము చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం. మాకు ఒక 4 గుంటల భూమి. మేము ఎక్కువ అడుగుతలేము, ఎక్కువ ఆశిస్తలేము. మీ నిజమా ఇదంతా మేము కొట్టుకుంటలేము. చెట్టు చూస్తాం నరికినాయి. మేము ఉన్నాయి మా గుడిసెల కాడ చెట్లు ఉన్నాయి, పుట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము పుట్టాలు తీస్తలేము, దున్నుకుంటలేము, ఏం చేస్తలేము. ఎందుకంటే నా వద్ద పోతాను. మీరు దీన్ని కూడా మీరు గుర్తుంచలేదు. మీరు దేని మీరు ఓట్ల గురించా దేని గురించి మీరు ఆశించి పోయా నాయకపు 2 విధాలుగా వచ్చి ఒక ఆడ ఒంటరిగా వేసుకొని ఒక జంగలి అంటే ప్లేన్ ఏరియాలనే ఇల్లు కట్టుకొని
గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఇక 2 సంవత్సరం కూడా ఓపెన్ అవుతుంది. 2 సంవత్సరాలు అయినా కానీ మా మీద దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఒక 5-6 వంతులైనాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు, ఇది 7వ వంతు. ఇంకా కూడా మా మీద చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకు మీ న్యాయం చేస్తాను, వాళ్ళు మాకు అన్యాయం చేస్తాను. మీ గత 2011-12 సంవత్సరాల కాడికి వెళ్ళి కొత్త పూలు అన్నీ కొట్టుకొని గిరిజనేతలు వాళ్ళు 10 ఎకరాలు 12 ఎకరాలు వాళ్ళకి అట్లుంటే మాకు ఒక అరెకరం కూడా మాకు గతి లేదు. మాకు ఉన్నది, మా నాయనలు సంపాదించిన భూమి ఉన్నది, కానీ మా నాయనలకు మేము 2 కొడుకులం. నాకు ఒక గుంటే ఉన్నది. ఆ గుంటలో మీ 2 పొత్తుల ఇండ్లే వేసుకుంటాం. ఇక ఒక ఇండ్లు ఆడే మా తమ్ముడే ఉంటాడు, నేనే ఉంటా. మాకు ఇల్లు స్థలం సరిపోకనే ఒక ప్లేన్ ఏరియాకి వచ్చి ఒక ఆడ నివసిస్తాను. ప్లస్ మళ్ళా ఒక 2 ఒక సంవత్సరం నుంచి ఇంత కష్టపడి ఇంత ఇల్లు కడతా అంటే కూడా వేసుకుంటా అంటే కూడా మా మీద ఇంకా దాడులు ఆపుతలేరు. ఎమ్మెల్యే సీతక్క గారు, మంత్రి గారు మమ్మల్ని మమ్మల్ని అర్థం చేసుకొని మా భారతని కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒక చుట్టూ మా పైన దయచేసి ఘర్షణలు ఆపు చేయమని మనవి. ఇక ఇంతే. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర పూలు వాళ్ళకు ఒక్కొక్క 10 ఎకరాలు 12 ఎకరాలు వాళ్ళకు కేటాయించి ఉన్నాయి. వాళ్ళకు కొత్త పూలు తయారైనాయి. వాళ్ళు పంట చేసుకుంటాను, పండించుకుంటాను. వాళ్ళ మీద లేని చర్చలు వాళ్ళు మొన్న ఇక్కడి నుండి స్థానిక నుంచి నివరించిన వాళ్ళం మేము. మాకు గుంట భూమి కూడా ఒక స్థలం కూడా లేదు. ఎమ్మెల్యే సీతక్క గారు ఇప్పుడే మా మనవి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి మా మీద దాడులు ఆఫ్ చేయండి. తమకి ఎటువంటి ఆధారం లేదు, బతుకు జీవనం కోసం ఎటువంటి ఆధారం లేదు. మేమేమో చిన్నగా 1-2 గుంటలు ఇక్కడ ఆల్రెడీ చదును చేసుకున్న ప్రాంతాల్లో ఉంటుంటే మమ్మల్ని ఇప్పటికే 5-6 వంతులుగా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇది 7వ వంతుగా అయింది. కానీ మాకు మాత్రం ఇంకా ఒక ఆశ్రయాన్ని కల్పించలేకపోతున్నారు. యువతల వైపుగా చాలా ఉన్నవారికే మరింతగా సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఎకరాలు 15 ఎకరాల వరకు వారంతా చదును చేసుకున్నట్టు వారిని టచ్ చేయడం లేదు, కానీ మా పైన దాడి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇదంతా కూడా ఒక రకంగా 2 తెగల మధ్య వివాదంగా ఉంది. ప్రస్తుతానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి గుడిసెల్ని తొలగించే ప్రయత్నం చేయగా వీరందరినీ అడ్డుకొని పరస్పరంగా దాడి కూడా యత్నించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మన ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, సో ప్రజెంట్ ఈ ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఏంటి 2 తెగల మధ్య విభేదంగా ఉందా? ప్రజెంట్ అక్కడ గుడిసెలు వేసుకున్న వారు అటవీ ప్రాంతంలో పోడు భూముల్లో వేసుకున్నారా? ఇంకొక తెగ అవతల వైపుగా అని చెప్పి వారంతా మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ యువతల వైపుగా తెగని టార్గెట్ చేయకుండా పోలీసులు వీళ్ళని మాత్రమే ఎందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటి నుండి కాదు, గత కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇక్కడ గతంలో కూడా అనేక మంది ఇక్కడ వేరే ఆ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరు 30 ఎకరాలకు పైగా పోడు భూములను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అడవులను నాశనం చేసి 100 ఎకరాలు కూడా స్వాధీనం చేసుకున్నా కానీ అప్పుడు లేని ఇబ్బందులు, మేము కనీసం ఇంటి నిర్మాణం కోసం 2-3 ఆ గుంటల భూమిని మేము చదును చేసుకుంటే తప్పేంటన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపించింది. దీనికి సంబంధించి ఇక్కడ ములుగు జిల్లా ఏటూరు నగరం, అలాగే ఇక్కడ చెల్పక అటవీ ప్రాంత సమీపంలో కూడా జరుగుతుంది. ఇక్కడ రొయ్యూరు ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండడంతో ప్రస్తుతానికైతే ఇక్కడ చెల్పక శివార్లో కూడా ఆ ఉదయం అంటే గత 2-3 ఏళ్ల నుండి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత భూమిని ఇక్కడ సాఫ్ చేసుకొని చదును చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణలు కనుక ఒక్కసారి గమనిస్తే, ఎందుకంటే గతంలో ఒక్క కుటుంబంలో కూడా 2-3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ పెళ్లిళ్ళు అవుతున్నటువంటి సమయంలో వాళ్లకు మళ్ళీ వేరే కుటుంబం కూడా ఏర్పడాల్సినటువంటి ఉంది. కనీసం భూములే తమకు కూడా కుటుంబాలని నిర్మించుకోవడం కోసం అక్కడ గుడిసెలు వేసుకున్నాం తప్ప మాకు వ్యవసాయం కోసం కాదు అంటే దీన్ని ఉదహరిస్తున్నారు. అంటే మేము నివాస యోగ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతంగా మేము ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది అక్రమంగా కూడా ఇక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు అలాగే 30 ఎకరాల ప్రాంతాలని కూడా వీళ్ళు చదును చేసుకొని పోడు భూములను స్వాధీనం చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళను పట్టించుకోలేంది మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన వీళ్ళు చేస్తున్నారు తప్ప 2 తెగల మధ్య ఘర్షణగా దీన్ని అభివర్ణించడానికి లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది దీన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వీళ్ళందరూ కలిసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా అక్కడ చెప్పారు. గుడిసెలను కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేయడంతో ఇక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి యువకులు కూడా పోలీసులపై కూడా కొంత ఎన్ని కుటుంబాలు అక్కడికి వచ్చాయి,
ఎన్ని కుటుంబాలు అక్కడ చదును చేసుకొని గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు? అంటే వారంతా కూడా నిరాశ్రయులుగానే ఉన్నారా? ఇక్కడ తప్ప వేరే ఆధారం లేదా వాళ్ళకి కనీసం ఉండడానికి ఒక నివాసం కూడా లేదా? ప్రస్తుతానికి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళకు నివాసానికి కూడా వీళ్ళు అంటే తాతల తరం నుంచి ఇక్కడే ఉంటున్నాము, గత 30-40 ఏళ్ళ నుంచి కూడా ఉంటున్నాము, కానీ ఇక్కడ మాకు గుంట భూమి కూడా లేదు, వ్యవసాయం చేసుకోవడానికి కూడా మాకు భూములు లేవు, కాబట్టి మేము అడవి పనులు అంటే ఉత్పత్తులు నమ్ముకొని మేము బతికేటువంటి తమకు కనీసం నివాసం కూడా లేకపోతే ఎట్లా అన్నటువంటి ఒక ప్రశ్న వీళ్ళలో తలెత్తుతున్నటువంటి ఆ పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ వేరే వాళ్ళు ఇక్కడ అంటే ఉన్నటువంటి వాళ్ళకే ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయి తప్ప తమలాంటి గృహం కూడా లేనటువంటి వాళ్ళను ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పి మంత్రి సీతక్కకు కూడా విన్నవించుకుంటున్నటువంటి సందర్భం. ఎందుకంటే అవసరం అనుకుంటే మీరు గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఎంక్వైరీ కూడా చేయండి, మాకున్నటువంటి పరిస్థితులు స్థితిగతులు ఏందనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వీళ్లకు అంటే ఒక 50 కుటుంబాలకు పైగా ఇక్కడ ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ 50 కుటుంబాలకు సంబంధించి వాళ్ళు రైట్. ములుగు జిల్లా ఏటూరు నాగారం చల్లాక సంబంధించినటువంటి ఆ గ్రామంలో అటవీ భూముల్లో పెద్ద ఎత్తున గిరిజనులు అక్కడికి వచ్చి గుడిసెలు ఏర్పాటు చేసుకుంటే ఆ గుడిసెలని తొలగించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఒకసారిగా ఇటువంటి పరిస్థితులకు వచ్చి కర్రలు పట్టుకొని ఆ వచ్చేటువంటి ట్రాక్టర్స్ ఏదైతే గుడిసెలను తొలగించడం కోసం ట్రాక్టర్స్ అక్కడ చేరుకున్నాయో, జేసీబీ ఇతరత్ర మెషినరీ అక్కడ చేరుకుందో వాటిని పూర్తిగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కారంతో. ఎస్, ఆ మహిళ చేతిలో కారం ఉంది, ఆ కారంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసుల పైన, అక్కడికి వచ్చిన జేసీబీ వాటిపైన కూడా చల్లి వాటిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ వెంకటరత్నం, సో ప్రజెంట్ ఇక్కడ ఈ మహిళలు కానివ్వండి, గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఎన్నేళ్ల పాటుగా ఉంటున్నారు? సో ఇక్కడ కంప్లీట్ గా అసలు నిరాశ్రమైనటువంటి వీరికి ఆశ్రయం కల్పించకపోగా ఉన్నదాన్ని తొలగించే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి అనుకోవాలా, లేదంటే కక్షపూరితంగానే ఈ ఘటన జరుగుతుంది అనుకోవాలా, లేదంటే ఇక్కడ గిరిజనులు కొన్ని సందర్భాల్లో అయితే మాకు కూడా వాళ్ళంతటి హక్కు కావాలి, వాళ్ళంతటి వాటా కావాలనేటువంటి ఒక ఆలోచనతో చదును చేసే ప్రయత్నం చేస్తుంటారు, ఎక్కువగా ఎకరాలను చదును చేస్తుంటారు. అటువంటి ఏదైనా చర్య కొనసాగుతుంది? అసలు అక్కడ జరిగిన వాస్తవిక పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ వాళ్ళకు కేవలము ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కూడా గతంలో కూడా పోడు వ్యవసాయం జరిగినప్పుడు అధికారులు కూడా ప్రతి సందర్భంలో కూడా తిరగబడి అక్కడ ఉన్నటువంటి ఆ పోడు వ్యవసాయం చేసుకోకుండా గుంటలను తవ్వి అటవీ ప్రాంతాల్లో కూడా చెట్లను నాటినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి ఎవరైతే ఇక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి చెల్పాక గ్రామస్తులు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మేము నివాసానికి సంబంధించి ఇక్కడ ఉంటున్నాము కాబట్టి నివాస యోగ్యం లేని జీవితాలు మాకెందుకు అన్నటువంటి ఒక ప్రశ్న ప్రభుత్వాలకు కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అంటే అటవీ భూముల పరిరక్షణ కోసము అటవీ చట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఆ భూములను సంరక్షించుకోవడానికి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ వాస్తవానికి ఇది ఫారెస్ట్ లో ఉన్నటువంటి భూమే, కానీ ఇక్కడ మేము ఉండడానికి కూడా మాకు ప్రాంతం కావాలి, మాకు కనీసం 2 గుంటల భూమి మాకు ఒక్కొక్కరికి కేటాయించాలన్నటువంటి ఆలోచనలు ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ ఫారెస్ట్ భూమిలోకి ఎంటర్ కావద్దని చెప్పి ఫారెస్ట్ అధికారులు అలాగే పోలీసులు కూడా వచ్చి ఒక జేసీబీలతోటి అలాగే ట్రాక్టర్లతోటి క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడడంతో కొంతమంది యువకులు కూడా వచ్చి అడ్డుకున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి ఆ యువకుల్ని పోలీసులు మాత్రం ఇక్కడ కొంతమందినిపై దాడి చేయడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఏకమైనటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా ఏకమవడంతో కర్రలు అలాగే కొడవళ్ళు కారం పొడితోటి వీళ్ళ మీద దాడి చేశారు. మనోజ్, వెంకటరత్నం, ఇది కొన్నేళ్లుగా చర్చలో ఉంది, సుమారుగా 2010-11 అంతకంటే ముందు నుంచి కూడా చర్చలో ఉంది, అవరంతా కూడా చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటికీ ఒక పరిష్కార మార్గం కనిపించలేదు అని చెప్పిన మాటని ఆ గిరిజనులు చెప్తున్నారు. ఏంటి, ఎప్పటి నుంచి చర్చలో ఉంది? కనీసం ఆ నిరాశ్రయులకి అక్కడ ఉన్నటువంటి అందుబాటులోకి రావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ అంటే కరెంట్ కానివ్వండి, రోడ్లు అటువంటి ఏమైనా ఉన్నాయా? కేవలం ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఇప్పుడు ఈ దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి? మొత్తానికి 50 కుటుంబాలు ఇప్పుడు దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం వాళ్ళకు కరెంటు ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ అటవీ ప్రాంతాల్లో ఏమీ లేవు. అట్లాంటి పరిస్థితులే మాకు కల్పించాలని చెప్పి ఇక్కడ గతంలో 6 సార్లు కూడా వీళ్ళు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన కాంప్రమైజ్ మెథడ్లోనే వచ్చారు. ఈసారి కూడా ఇది 7వసారిగా వీళ్ళు అభ్యర్థిస్తున్నారు. కనీసం ఇప్పుడు కూడా మాకు ఎట్లాంటి ఒక దారి చూపించకుండా, ప్రతిసారి మాకు పరిష్కారం చూపించకుండా మేము బతకాలనుకుంటున్నప్పుడు మమ్మల్ని మీద దాడి చేసి ఇట్లా చేయడం సరికాదు. ఎట్లాంటి పరిష్కారం లేకుండా మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమి వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా వెళ్తాం, అవసరం అనుకుంటే చావడానికైనా సిద్ధంగా ఉంటాము. ఎంతమంది పోలీసులను తీసుకొస్తారా, ఎన్ని బుల్డోజర్లు తీసుకొస్తారా, తీసుకొని రానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి 50 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు మాత్రం తెగేసి చెప్తున్నారు, దేనికైనా మేము సిద్ధంగా ఉంటాము. ఇక్కడ మంత్రి సీతక్క కానీ అలాగే అధికారులు కానీ స్పందించి తమకు ఒక భరోసా కల్పించే తప్ప మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితులు అని చెప్పి తెగేసి కూర్చుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనోజ్,
రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తం మీద ఏటూరు నాగారం సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన రేకెత్తిస్తున్నాయి, ఉద్రిక్తత పరిస్థితి దారితీస్తోంది. ఎవరో కొంతమంది అక్కడికి వచ్చినటువంటి కొన్ని గిరిజనులకు సంబంధించిన వ్యక్తులు, ఎవరో కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, సో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వెళ్ళి తమకు ఆశ్రయం లేదు, ఆశ్రయం ఉండడం కోసం ఎటువంటి తమకి నివాసం లేదు, ఎటువంటి ఏర్పాట్లు లేవు, సో మేము ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకుంటామని చెప్పి అక్కడ గుడిసెలు వేసుకున్న నేపథ్యంలో అక్కడికి ఆ గుడిసెలను తొలగించేందుకు పోలీసు అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకొని పూర్తిగా గుడిసెలను తొలగించేస్తున్నారు. కొన్నేళ్లుగా నిర్విరామమైనటువంటి ఒక సమస్యగా మారిపోయింది. పలుమార్లు ఇప్పటికే విజ్ఞప్తి చేశాం, పలుమార్లు వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఇటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపే అవకాశం కనిపించినదని చెప్పారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ దృశ్యాలు గమనించండి. సో ట్రాక్టర్ అక్కడికి వచ్చింది గుడిసెలు తొలగించడం కోసం, ఆ ట్రాక్టర్ ని పూర్తిగా వెనక్కి తిప్పి కొడుతున్నారు. ఆ తర్వాత జేసీబీలు వచ్చాయి, జేసీబీ అద్దాలు ధ్వంసం చేస్తున్నారు, కారం పొడి చేతిలో పట్టుకొని వాళ్ళందరినీ పరుగులు పెట్టించేస్తున్నారు. సో ఇక్కడ నిర్మాణం చేయకూడదు, గుడిసెలు వేసుకోకండి అంతా అటవీ భూమి అని చెప్పి పోలీసులు చెప్తుంటే మరి మాకు ఆశ్రయం చూపించండి, మేము ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉండాలి, అవతల వైపు కాకొని ఎక్కడెక్కడ చదువులు చేసుకున్న వారు ఉంటే మమ్మల్ని కనీసం ఒక గుంటెడు జాగా పడుకోవడానికి ఎంత స్థలం, మా కుటుంబానికి కొంచెం జాగా, అక్కడ పర్మనెంట్ పక్కా బిల్డింగ్లు కడుతున్నారా కదా, కాదు కదా, చిన్న గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. సో అటువంటిది కల్పించలేదా, అటువంటిది కనీసం మాకు ఏర్పాటు చేయలేరు అంటూ కూడా వారంతా వాపోతూ ఒక నిర్విరామమైనటువంటి సమస్యతో మేము బాధపడుతున్నామని కన్నీళ్లు పెడుతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అట్ ది సేమ్ టైం ఈ ఆవేదనకు సంబంధించి ఆ బాధితులు మాట్లాడుకొచ్చారు, వారి సమస్య ఏంటో వారు మరోసారి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వారు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తారు, వారి మాటలను విందాం. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.